అగో ఏదేమైనా కూడా ఇల్లు కట్టాలంటే మస్తు ఇబ్బంది అవుతుంది. అగో మరి ఇల్లు కట్టాలంటే ఒక్కడితో పైన ముందుగా ఇల్లు ప్రారంభించేది మేస్తిరన్న వచ్చి ముగ్గు పోస్తే గుంతలు తీసినాక అసలైన కార్యం షురు చేసేది సెంటరింగ్ మేస్త్రి. అగో మరి సెంటరింగ్ ముచ్చట పట్టుకొచ్చిన ఏందే వార్త సీనన్న అంటే ముచ్చట అయితే చెప్తా పర్రి. ఇక ఇప్పుడు ఏమైందంటే మేస్తిరన్నలు సెంటరింగ్ నేనే చేస్తా, కలర్ నేనే చేస్తా, ఫర్నిచర్ నేనే చేస్తా అని చెప్పేసి ఆ పక్కకున్నోళ్ళను అసలైన ఓనర్ల దగ్గరికి రాకుండా మొత్తం ఆలే చేయబట్టే. మరి గియాలైతే మన హైత్ నగర్ మండల్లా చాలా మంది సెంటరింగ్ కార్మికులు బండ్లు పట్టుకొని రోడ్ల మీద గిర్ర తిరుగుకుంటా మన మల్లాన్న ఉన్నాడు కదా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, మరి ఎమ్మెల్యే దగ్గరకు పోయి వాళ్ళ గోసలు అన్నీ లవ్ వేసుకోరు. అగో గప్పట్లనేమో ఏదేమున్నా కూడా మంచి రేట్లే ఉండే. ఇప్పుడు ఆఖరికి వస్తే ఎర్రటెండల పని చేయాలంటే మస్తు పానం పోతుంది. మరి అస్సలకే ఎసరు పెట్టి తక్కువ రేట్లు ఇస్తే మేము ఎట్లా బతకాలి? మేసిరియంకు అటావో సట్రింకు బచావో అని చెప్పేసి ఈ అన్నలు అయితే మస్తు ర్యాలీ చేసిర్రు. మరి మొత్తం మీద మల్లాన్న గడిచి గాలో గోసెల్లో పెట్టుకున్నాక గిట్లా రెండు ముచ్చలు చెప్పుకొచ్చిండు. ఒక్కసారి నుండి ఈ అన్న ఏం చెప్తాడు. హైత్నగర్ సెంటరింగ్ యూనియన్ అసోసియేషన్తో నుంచి మాట్లాడుతున్నాము. మా డిమాండ్స్ ఏంటంటే ఇప్పుడు మేము ఈ సెంటరింగ్ యూనియన్ సెంటరింగ్ వర్క్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు చెప్పినట్టు మా కార్మిక సోదరుడు చెప్పినట్టు మేము ఎక్కడైతే సైట్లో సెంటరింగ్ వేసిన తర్వాత ఓనరు దగ్గర సెంటరింగ్ వేసిన తర్వాత దొంగతనం జరుగుతుంది. నైట్ మేము సెంటరింగ్ వేసి ఇచ్చిన తర్వాత నైట్ ఎప్పుడో వచ్చి వాళ్ళు ఎత్తుకెళ్తున్నారు. దొంగతనం జరిగిన తర్వాత మేము దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అక్కడ ఇట్లా జరిగిందని వాళ్ళు అస్సలు ఎవరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని. ఇది తీసుకెళ్ళిన వాళ్ళు ఈ స్క్రాప్ దుకాణంలో అమ్మేసి మేము కొనుక్కుంటేనేమో ఒక డబ్బా 1000 రూపాయలు, 1200, 2300 జాకీ, పైపు కూడా 1350 రూపాయలు, 1500 రూపాయలు ఉంది. దీన్ని తీసుకెళ్ళి వీళ్ళు ఆ స్క్రాప్ షాప్లో అమ్మితే దానికి 100-200 రూపాయలు ఇస్తున్నారు. ఇలాంటి చాలా సంఘటనలు జరుగుతున్నాయి మాకు. ఇలాంటి సంఘటనలు జరగొద్దని చెప్పేసి మేము ప్రభుత్వానికి విన్నపం చేసుకుంటున్నాము. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా విన్నపం చేసుకుంటున్నాము. ఇప్పుడు మాకు ప్రత్యేకంగా ఇప్పుడు మా సెంటర్ కమిటీ ఆదేశాల మేరకు మేము స్ట్రైక్ స్టార్ట్ చేయడం జరిగింది. మాకు 16 తారీఖు నుంచి 5వ నెల 16 తారీఖు నుంచి అమసాన్ నుంచి స్ట్రైక్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇదే స్ట్రైక్ని మేము కొనసాగిస్తాము. ఇంకోటి దళారీ అనే మేస్త్రి మధ్యలో ఉండి మాకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. మాకు సరిగ్గా రేట్లు ఇవ్వట్లేదు. మాకు 2016లో 12లో ఉన్న రేట్లే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. మా పెద్ద మనుషులు చెప్పినట్టు ఇప్పటికీ కూడా రేట్లు సరిగ్గా ఇవ్వట్లేదు. మాకు మధ్యలో తను లేకపోతే ఇప్పుడు అన్నట్టు మా సోదరుడు ఇప్పుడు ప్లంబర్ కానీ, పెయింటర్ కానీ, మళ్ళా ఎలక్ట్రీషియన్ కానీ డైరెక్ట్ ఓనర్తో కాంటాక్ట్ అవుతున్నారు. మేము ఒక్కరం మాత్రమే మేస్త్రి ద్వారా వెళ్తున్నాం. ఇప్పుడు మేము స్టార్ట్ చేయింది మేస్త్రి ఎలాంటి పని కూడా చేయలేడు. మేము ఫస్ట్ వెళ్ళిన తర్వాత మేము వర్క్ స్టార్ట్ చేసి ఎండనక వాననక మేము ఎంత కష్టపడి తిననీకు కూడా మాకు స్పేస్ లేకపోతే కూడా ఒక చెట్టు నీడకు ఏనో చూసుకొని పోయి వెళ్ళి అక్కడ కూర్చొని తిని వచ్చి మేము కాలం కట్టి దాన్ని నిలబెట్టిన తర్వాత తను డైరెక్ట్ వచ్చి టాపి పట్టుకొని మెటీరియల్ కాంక్రీట్ వేయడం జరుగుతుంది. అంతే. ఫస్ట్ వర్క్ చేసేదే మేము. మాకే ఎలాంటి భద్రత లేకుండా అయిపోయింది. అలాంటిది మేస్త్రి వచ్చి డైరెక్ట్ వేసిన తర్వాత ఓనర్తో ఏం చెప్తాడు, ఈరోజు పుట్టింగ్లు వేస్తురా అంటే లేదు, ఈరోజు సెంటరింగ్ వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోయారు, అలా కొంచెం బిజీ ఉందంట, మీ దగ్గర వర్క్ చేయడానికి రాలేదంటాడు. అదే మేము అడితే ఏమంటాడు, ఓనర్కి బిజీ ఉందంట, ఈరోజు అక్కడ వేయట్లేదు అని చెప్పేసి ఇలా చెప్తాడు. ఇది అనేది చాలా దారుణంగా జరిగిపోతుంది. మాకేందంటే మేము కోరుకునేది ఏంటంటే మేస్త్రి కాకుండా డైరెక్ట్ మేమే వెళ్ళాలి. ఫస్ట్ వర్క్ స్టార్ట్ చేసేది మేము కాబట్టి మేమే ఉండాలి అక్కడ. అందుకే ఉప్పర్ మేస్త్రి కట్టావు సెంటరింగ్ వల్ల బచ్చావు అంటున్నాం. మేము ఫస్ట్ మేమే ఉండాలి అక్కడ. మేము వర్క్ చేసి మేము చేసిన తర్వాతనే అదే ఓనర్ ఏం చేస్తాడు, మేము లక్షల పెట్టుబడి పెట్టి 30 లక్షలు 40 లక్షల పెట్టుబడి పెట్టి అన్ని సామాన్ కొనుక్కొని మేము ముందుకు రంగంలోకి దిగుతాం. వాళ్ళు ఏ రూపాయి లేకుండా డైరెక్ట్ ఇవాళ ముగ్గు వేయాలని పోతే ఓనర్తోనే, గంప ఓనర్తోనే తెప్పిస్తాడు, టాపీ ఓనర్తోనే, గుండుదారం ఓనర్తోనే, మెట్న ఓనర్తోనే అన్ని తెప్పించి డైరెక్ట్ ఆల్రెడీ వాళ్ళు చేస్తాడు. రూపాయి పెట్టుబడి లేని పని ఆయనది. మేము ఇన్ని లక్షల పెట్టుబడి పెట్టి ఇంతమంది మేము వర్కర్స్ని తీసుకొని ఒక్కొక్కరికి మాకు 10-15 మంది వర్కర్స్. మేము ఇక్కడ నుంచో బాధపడి వర్కర్స్ని తీసుకొచ్చి ఇంత పని చేపిస్తుంటే మాకు గింత కూడా ఇది రక్షణ లేదు. ఇంకోటి రేటు కూడా మాకు లేదు. మాలో ఉండి కూడా ఆయన రేటు తను మాట్లాడుకుని తనకున్న రేటు 2016లో తనకున్న రేటు వచ్చేసి 190 రూపాయలు, తర్వాత మళ్ళీ వచ్చేసి 290 రూపాయలు. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ రేటు వచ్చేసి 330 రూపాయలు, 350 రూపాయలు నడుస్తుంది. మా రేటు వచ్చేసి 28 రూపాయలు నడుస్తుంది. వాళ్ళకి మాకు ఎంత తేడా ఉంది.
మేము స్ట్రైక్ చేస్తే వాళ్ళు సెంటరింగ్ వాళ్ళకి పెరిగిందని చెప్పేసి ఇది చేస్తున్నారు. దీని గురించి మేము ఏం చేస్తున్నామంటే 100% మేస్త్రి హటావ్ సెంటరింగ్ వల్ల బచావ్. మాకు డైరెక్ట్ మాకే ఓనర్ నుంచి కాంటాక్ట్ కావాలి. ఇది ఎలాంటి మేస్త్రి ద్వారా మాకు రావద్దని చెప్పేసి మా డిమాండ్స్ మా సెంటరింగ్ కమిటీ వాళ్ళు డిసైడ్ చేసిన దాని ప్రకారం మేము 100% ఉండాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు చెప్పినట్టు మా పెద్దలు చెప్పినట్టు ఎప్పుడు అయితే వాళ్ళు చెప్తారో అప్పుడు సమ్మె విరమించుకోవడం జరుగుతుంది. మీరు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా పేరు మల్లేష్, తొర్రూరు మాది. ఇక హయత్ నగర్ చుట్టుముట్టున్న తార్మాష్పేటు, అబ్దుల్లాపూర్ మెట్టు, కుట్లూరు, పస్మాంల, తొర్రూరు, మునుగనూరు చుట్టుముట్టున్న సెంటరింగ్ మేస్త్రులు అందరూ కూడా ఏదేమైనా కానీ గట్టిగా పోరాటం చేస్తుడే. ఈ మేస్త్రీలకు అయితే పక్కకు దొబ్బి మన కష్టం మనమే తినాల్సిందే అని చెప్పేసి గట్టిగా శపథం చేసిర్రు. మొత్తం మీద పనులన్నీ బంద్ పెట్టి రేట్లు పెరిగిందాక పని చాలుడే చేసిలే అని చెప్పేసి గట్టిగా చెప్పిర్రు. గట్లనే 22 తారీఖు 23 తారీఖు రోజున పెద్ద ఎత్తున మీటింగ్ పెడుతురంట మన హైదరాబాద్లో ఉన్న పెరేడ్ గ్రౌండ్స్లా. మరి సెంటరింగ్ కార్మికులు ఎక్కడున్నా కూడా అందరూ కూడా తరలి వచ్చి ఈ మీటింగ్ని విజయవంతం చేయాలని చెప్పి చెప్పుకొచ్చిండు ఈ తమ్ముడు మల్లేషు.